అందరికీ హాయ్ అండి, వెల్కమ్ టు పృథ్వీ టారో. ఇప్పుడు చెప్పుకోబోయే రాశి మకర రాశి అండి. మకర రాశి వారికి వార ఫలాలు ఎలా ఉన్నాయి అన్న దానిపైన ఇప్పుడు రీడింగ్ అండి. ప్లీజ్ చెప్పండి యూనివర్స్, మకర రాశి వారికి ఈ వారం రోజులు ఎలా ఉంది, అంటే ఈ 7 days వాళ్ళకి ఎలా ఉండబోతుంది, వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్ని ఫేస్ చేస్తారు, వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయి. ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్. గ్రాటిట్యూడ్. మకర రాశి వారికి ఎలా ఉందంటే ఈ వారం రోజుల పాటు మకర రాశి వారికి ఏదైనా కమ్యూనికేషన్ గ్యాప్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా కమ్యూనికేషన్ జరుగుతుందండి. అంటే మీ రిలేషన్లో కానీ జాబ్ పరంగా కానీ, అంటే మీకు ఎవరైనా దూరంగా ఉండి మీతో మాట్లాడకుండా ఉండి మీతో కమ్యూనికేషన్ లేకుండా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మీ కమ్యూనికేషన్లోకి వస్తారు. వాళ్ళే మీతో మాట్లాడడానికి ట్రై చేస్తారు, ఫోన్ ఆర్ మెసేజ్ చేస్తారు. ఖచ్చితంగా మీతో మాట్లాడాలన్న ఒక ఆరాటం వాళ్ళల్లో మొదలవుతుంది. ఈ 1 weekలో మీరు ఇంతకాలం ఎవరితో అయితే మాట్లాడకుండా ఉన్నారో, ఎవరితో అయితే స్ట్రక్ ఎనర్జీలో ఉన్నారో, అది రిలేషన్ పరంగా కానీ, వర్క్ పరంగా కానీ, జాబ్ పరంగా కానీ, ఎవరితో అయితే ఎడమొహం పెడమొహంలాగా ఉన్నారో వాళ్ళు మీతో మాట్లాడడానికి, కమ్యూనికేషన్ జరపడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. వాళ్ళు మీతో ఈ వారంలో మీతో మాట్లాడతారండి. ఇక్కడ మీకు కొత్త అవకాశాలు రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. అంటే మీ మనీ గ్రోత్ని పెంచుకునే అవకాశాలు మీ లైఫ్లోకి చాలా తొందరగా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అంటే దానికి సంబంధించిన విషయాలు ఏవైతే ఉంటాయో, అంటే మీరు మనీ గ్రోత్ కోసం ట్రై చేస్తూ ఉంటారు కదా, వాటికి సంబంధించిన విషయాలు ఈ వారంలో వెలుగులోకి వస్తాయి. అంటే మీరు ఏదైనా బ్యాంక్ లోన్స్ పెట్టుకోవడం కానీ, ఇంకేదైనా ఇంటి లోన్కి సంబంధించి ఏదైనా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కదా, అలాంటివి ఏమైనా ఉంటే సక్సెస్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అంటే వాటికి సంబంధించిన విషయము మీకు తెలుస్తుంది. అది ఇప్పుడు లోన్స్ అయితేనేమో మీకు వచ్చాయన్న ఇన్ఫర్మేషన్ అయినా మీకు తెలుస్తుంది. లోన్స్ శాంక్షన్ అయ్యాయన్న విషయం కానీ, లేదు మీకు ఏదైనా చీటీ అమౌంట్ వచ్చే విషయం కానీ, లేదు ఇంకెక్కడి నుంచి అయినా మీకు అమౌంట్ వచ్చేది ఉంటే అది ఖచ్చితంగా ఈ వారంలో వస్తుంది అన్న ఇన్ఫర్మేషన్ రావడం కానీ, లేకపోతే ఆ మనీ మీ చేతుల్లోకి రావడం కానీ జరుగుతుంది. కొత్తగా ఒక అవకాశం అయితే మీకు వస్తుందండి. ఇది మనీ పరంగా, అంటే మీరు గతంలో తలపెట్టిన పనే, కాకపోతే ఈ వారంలో మీ ముందుకు వస్తుంది. అది దానికి కావాల్సిన స్ట్రెంత్ అంతా మీరు కూడబెట్టుకుంటారు. అంటే మీరు ఇప్పుడు మనీ గ్రోత్ కోసం కానీ, జాబ్ పరంగా కానీ, రిలేషన్ పరంగా కానీ ఏదైతే పని చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించిన స్ట్రెంత్ అంతా కూడబెట్టుకొని మీ స్ట్రెంత్ అంతా అక్కడ పెడతారు. అంటే మీ బలాన్నంతా ఉపయోగిస్తారు. ఏంటంటే ఇప్పుడు రిలేషన్ నిలబెట్టుకోవడానికి మీరు అక్కడ ఏం ఎఫర్ట్స్ పెట్టాలో అవి పెడతారు. జాబ్ నిలబెట్టుకోవడానికి ఏం ఎఫర్ట్స్ పెట్టాలో అవి పెడతారు. కెరియర్కి సంబంధించి ఏం పెట్టాలో అవి పెడతారు. బిజినెస్కి సంబంధించి ఏం పెట్టాలో అవి పెడతారు. ఓవరాల్గా మీ బలాన్ని ఉపయోగిస్తారు. అన్ని విషయాలలో విజయం సాధిస్తారు ఈ 1 weekలో. ఇక్కడ ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉంటారండి. ఫ్యామిలీతో ఏమైనా ట్రిప్లకు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంది ఈ 1 weekలో. అంటే చుట్టాలు ఎవరైనా రావడం, మీ ఫ్యామిలీతో బయటికి వెళ్ళడం, టూర్లకు, లేకపోతే కాలక్షేపానికి ఎక్కడైనా బయటికి వెళ్ళడం, పిల్లల్ని తీసుకొని, ఫ్యామిలీని తీసుకొని అలా జరుగుతుందండి. మీరు ఫ్యామిలీతో ఈ వారంలో చాలా హ్యాపీగా ఉంటారు. ఫ్యామిలీకి ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు. సెలబ్రేషన్స్ కూడా చేసుకుంటారండి. అది వర్క్ ప్లేస్లో కానీ, ఇంట్లో కానీ. ఇంట్లో అయితే ఏదైనా ఫంక్షన్స్ జరిగి అలాంటివి ఏమైనా ఉంటే సెలబ్రేషన్స్ చేసుకుంటారు. ఆఫీసులలో అయితే ఏదైనా పార్టీ వైజ్గా సెలబ్రేషన్ చేసుకోవడం, లేదు మీకు ఇక్కడ మనీ పరంగా వస్తుందని చెప్పాను కదా, మీకు ఏదైనా లోన్ శాంక్షన్ అలాంటివి ఏమైనా జరిగినప్పుడు మీరు ఆ సంతోషంలో ఎవరికైనా పార్టీ ఇవ్వడం, సెలబ్రేషన్ చేసుకోవడం అలా కూడా జరుగుతుందండి. ఈ వీక్ మీకు బాగుంటుందండి. మనీ పరంగా కానీ, సెలబ్రేషన్స్ పరంగా కానీ. మిమ్మల్ని ఎవరైనా మోసం చేసే వ్యక్తులు ఉన్నారు అని అంటే మాత్రం మీరు కొంచెం గమనిస్తూ ఉండండి. అలాంటి వ్యక్తులకు దూరంగా ఉండండి. అంటే ఒక మంచి జరుగుతూ ఉంటే ఒక చెడు వెనకాలే ఉంటుంది అంటారు కదా. మీకు అంతా మంచి జరుగుతుంటే ఎక్కడో ఒక అడ్డుపుల్ల వేసే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళని గమనించి జాగ్రత్తగా ఉండండి.
అలాంటి వాళ్ళు మీ దరిదాపులోకి రాకుండా చూసుకోండి. మీరు ఏదో ఒక విషయం పైన యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు అంటే మీరు జాబ్ పరంగా కానీ లేదు ఏదైనా రియల్ ఎస్టేట్కి సంబంధించి కానీ హౌస్ ప్రిపరేషన్ కానీ లేదు మీకు సంబంధించిన ఏదైనా విషయానికి మీరు యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు అంటే ఆ పనిని ఖచ్చితంగా చేయాలని మీరు దృఢ నిశ్చయంతో ఉంటారు. ఈ 1 వీక్లో తలపెట్టాలి, ఆ పనిని చేయాలి, అందులో సక్సెస్ సాధించాలి, ఖచ్చితంగా ఆ పనిని సక్సెస్ చేయాలి అన్న ఒక యాటిట్యూడ్తో ఉంటారనమాట. ఖచ్చితంగా చేయాలి అది నేను అన్న ఒక ధీమాతో ఉంటారు. ఇక్కడ ఎంపరర్ ఏంటంటే మీరు ఎవరితోనైనా కొంచెము రూడ్గా మాట్లాడడము, కొంచెం ఏదైనా చిన్నగా వాళ్ళు అడిగితే మీరు కొంచెం గట్టిగా సమాధానం చెప్పడం చేయకండి. ఎందుకంటే ఇంత మంచి సిచ్యువేషన్స్లో ఒక్కసారి మాట జారారంటే ఇంత వేస్ట్ అయిపోతుంది కదా. ఇప్పుడు ఏంటంటే మీకు అంత ఓవరాల్గా చాలా పాజిటివ్గా ఉంది. మీరు కొంచెం మాటని కంట్రోల్ చేసుకోండి, కొంచెం ఈగోని తగ్గించుకొని మీరు ఎదుటి వాళ్ళతో చాలా ప్రేమగా అభిమానంగా మాట్లాడుతూ ఉంటే మీరు అనుకున్న పని 10 రోజుల్లో జరిగే పని 5 రోజుల్లోనే జరుగుతుంది. అంటే మన మాట తీరు ఎంత బాగుంటే మనకు వచ్చే రిజల్ట్ అంత బాగుంటుంది అన్నది ఒక్కటి మాత్రం మీరు దృష్టిలో పెట్టుకోండి మకర రాశి వాళ్ళు. ఇంకోటి ఏంటి అంటే మీకు అలాంటి వ్యక్తులు కనిపించినా మీరు దూరంగానే ఉండండి. అంటే యాటిట్యూడ్ ఉన్న పర్సన్స్ మనకు నిజ జీవితంలో రెగ్యులర్గా కనిపిస్తూనే ఉంటారు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క యాటిట్యూడ్తో ఉంటారు. వాళ్ళు ఎలా మాట్లాడతారో కూడా ఓసారి మనం అంచనా కూడా వేయలేము, అంత అహంకారం చూపిస్తూ ఉంటారు. అలాంటి మనుషులు ఎవరైనా మీకు తటస్థపడ్డారనుకోండి, వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి, వాళ్ళతో ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడండి. ఒకవేళ మాట్లాడాల్సిన అవసరం లేకపోతే సైలెంట్గా ఉండడం కూడా ఇంకా బెటర్. అంటే యాటిట్యూడ్ చూపించే మనుషులతో మనం ఆర్గ్యూ చేసామనుకోండి, విషయం అంతా ఇంకా వేరే లెవెల్కి వెళ్ళిపోతుంది. అందుకు మీరు అలాంటి పర్సన్కి చాలా దూరంగా ఉండండి, సైలెంట్గా ఉండడానికి ప్రయత్నించండి. ఇక్కడ మీ ప్రేమ వ్యవహారాలకు సంబంధించి మీరు సక్సెస్ని చూస్తారండి. అంటే మీది ఒక సోల్మేట్ కనెక్షన్గా కనిపిస్తుంది కనుక ఖచ్చితంగా మీ ప్రేమ వ్యవహారం ఇంకో లెవెల్కి వెళ్తుంది, మ్యారేజ్ వరకు వెళ్తుంది. వివాహాది శుభకార్యాలు మీ కుటుంబంలో జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏదైనా ఉంటే ఓపెన్గా మాట్లాడడానికి ట్రై చేయండి. మీరు అది రిలేషన్ అయినా జాబ్ అయినా లేదు మీరు పెట్టుబడులు పెట్టే విషయాల్లోనైనా ఏ విషయాల్లోనైనా ఏదైనా చెప్పాలనుకుంటే ముక్కుసిడిగా చెప్పండి, మనసులో దాచుకోవద్దు. మీరు మంచి చేస్తుంటారు, మంచి దాచుకుంటారు, కానీ అది ఎదుటి వాళ్ళు వేరేలాగా అర్థం చేసుకోవచ్చు. మరి మనసులో దాచుకొని ఉండకండి. ఏదైనా ఉంటే ఓపెన్గా చెప్పడానికి ప్రయత్నించండి. గతం తాలూకు అన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటారు. అంటే గతంలో జరిగిన మంచి, నేను ఈ పని చేస్తే నాకు ఇంత ప్రాఫిట్ వచ్చింది, నేను ఈ పని చేస్తే ఇంత మంచి వచ్చింది, లేదు నా రిలేషన్ పాస్ట్లో ఇంత బాగుండేది అని అంత గతం తాలూకు జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ ఉంటారు ఈ వారం రోజుల్లో. ఇక్కడ మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుందండి. మీరు అనుకున్న పని ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. మీకంటూ ఒక బౌండరీని క్రియేట్ చేసుకుంటారు, అందులోనే మీరు ముందుకు వెళ్ళాలనుకుంటారు. నేను వేసుకున్న బౌండరీయే నాకు సేఫ్ సెక్యూరిటీ జోన్ అనే ఒక ఆలోచన మీకు ఉంటుంది, అందులోనే ఉంటారు, అందులో ఉండే ఇంత సక్సెస్ని చూస్తారు. ఈ 1 వీక్ మాత్రం మీకు చాలా బాగుందండి. అది మనీ గ్రోత్ బాగుంది. చెప్తున్నాను కదా, మీరు ఏదైనా బ్యాంక్ లోన్స్ కానీ ఇంటి లోన్స్ కానీ సంబంధించి ఏదైనా ఉంటే ఖచ్చితంగా అవి శాంక్షన్ అవుతాయి. మీరు అనుకున్న పని సక్సెస్ అవుతుంది. మీరు సెలబ్రేషన్స్ జరుపుకుంటారు, కుటుంబంతో హ్యాపీగా ఉంటారు. ఇదండి మకర రాశి వారికి. థ్యాంక్ యూ సో మచ్.